మన ఫోన్ స్లో అవ్వగానే లేదా ఒక యాప్ ఓపెన్ చేయగానే క్రాష్ అయిపోతూ ఉంటే అసలు మనకి ఏమనిపిస్తుంది? విపరీతమైన చిరాకొస్తుంది. వెంటనే ఏం చేస్తాం? సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఉందేమో అని వెతుకుతాం కదా. ఎగ్జాక్ట్లీ. ఆ అప్డేట్ అవ్వగానే ఫోన్ మళ్ళీ కొత్తదాన్లా చాలా ఫాస్ట్గా పనిచేయటం మొదలుపెడుతుంది. అవును, అదొక బేసిక్ మెయింటెనెన్స్ అన్నమాట. రైట్. మరి సరిగ్గా ఇలాగే మన మైండ్ స్లో అయితే, అనవసరమైన ఆలోచనలు స్ట్రక్ అయితే పరిస్థితేంటి? ముఖ్యంగా ఈ స్ట్రెస్, యాంగ్జైటీ అనే బ్యాక్గ్రౌండ్ యాప్స్ వల్ల మన ఎనర్జీ అంతా డ్రెయిన్ అయిపోతూ ఉంటే? చాలా ఆసక్తికరమైన పోలికేది. అలాంటప్పుడు దానికి కూడా ఒక ఓఎస్ అప్డేట్ ఇస్తే బావుంటుంది కదా. ఖచ్చితంగా. ఈరోజు మన లోతైన విశ్లేషణ లేదా డీప్ డైవ్ దీని గురించే. 100 ఏళ్ల క్రితం రాయబడిన హనుమాన్ చాలీసాలోని చివరి పంక్తులు సరిగ్గా చేసే పని అదే అని మూలాలు చెబుతున్నాయి. ఓ, అంటే చౌపాయ్ 39, 40 మరియు ఆ చివరి దోహా గురించి మాట్లాడుతున్నామన్నమాట. అవును. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు గాని, ఆ మూల గ్రంథాలను ఒక మోడర్న్ సైకలాజికల్ లెన్స్ ద్వారా చూస్తే అద్భుతమైన విషయాలు బయటపడతాయి. నిజమే. ఆ మూలాలను నిశితంగా పరిశీలించినప్పుడు అందులో దాగి ఉన్న మానసిక శాస్త్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇవి కేవలం గుడిలో చదివే పారాయణ శ్లోకాలు ఎంతమాత్రం కావు. ఆధునిక జీవితంలో మనస్సును ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగపడే అత్యుత్తమ టూల్స్ అంటారా? ఆ మాట 100కి 100 పాళ్ళు నిజం. విజయమంటే ఏమిటి, మనసును కలుషితం చేసే అహంకారాన్ని ఎలా డీబగ్ చెయ్యాలి, అలాగే భావోద్వేగాలను ఒక స్థిరమైన ఫార్మాట్లోకి ఎలా తీసుకురావాలి అనే విషయాలను ఈ శ్లోకాలు చాలా లాజికల్గా వివరిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, మనిషి తనలోని అంతర్గత శక్తులను పూర్తి స్థాయిలో ఎలా ఉపయోగించుకోవాలి అనేదే ఈనాటి మన ప్రధానమైన చర్చ. కరెక్ట్. ఆ ప్రయాణంలో ఎదురయ్యే మానసిక అడ్డంకులని ఎలా తొలగించుకోవాలి అనేది కూడా మనం చూస్తాం. సో ఈ ప్రయాణాన్ని చౌపాయి 39 దగ్గర నుండి మొదలుపెడదాం. అక్కడ మొదటి పదం జో పఢై హనుమాన్ చాలీసా అని వస్తుంది కదా. అవును, జో పఢై అంటే ఎవరైతే చదువుతారో అని అర్థం. రైట్. ఇది వింటుంటే నిజంగా ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ లాంటిదనిపిస్తుంది నాకు. అదెలాగా? అంటే చూడండి, చరిత్రలో చాలా గ్రంథాలకు పలానవారు మాత్రమే చదవాలి, పలానా సమయంలోనే చదవాలి అనే నియమాలు, పరిమితులు ఉండేవి గదా. కాని ఇక్కడ కుల, మత, లింగ, జాతీయ భేదాలు ఏవీ లేవు. ఎవరైనా సరే దీన్ని యాక్సెస్ చేయవచ్చు. అవును. ఈ విశ్వజనీనమైన విధానం ఆ కాలంలోనే ఉండటం నిజంగా గొప్ప విషయం. ఈ యూనివర్సల్ యాక్సెస్ అనేది ఒక అద్భుతమైన పునాది. అయితే ఆ పునాది మీద ఇంకో ముఖ్యమైన పదముంది. సిద్ధి అనే పదం గురించే కదా మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ. హోయ్ సిద్ధి సాఖీ గౌరీష అని తులసిదాస్ రాశారు. ఈ సిద్ధి అనే పదమే అసలైన గేమ్ చేంజర్. దీని చుట్టూనే ఈ సైకాలజీ అంతా తిరుగుతుంది అని మూలాలు చెబుతున్నాయి. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. సాధారణంగా సిద్ధి అనగానే ఎవరికైనా సరే ముందుగా గుర్తొచ్చేది మాయాజాలం కదా. అంటే శక్తులు రావడం లాంటివా? అవును. గాలిలో తేలడం, నీళ్లమీద నడవడం, లేదా ఎవరికీ కనిపించకుండా మాయమవ్వడం లాంటివి. మూలగ్రంథాల్లో నిజంగానే ఈ పదాన్ని ఒక ప్రాక్టికల్ సక్సెస్ అనే అర్థంలో వాడారా, లేక ఇప్పుడు మనం దానికేదైనా మోడర్న్ కోటింగ్ ఇస్తున్నామా? అది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే కాలక్రమంలో ఆ పదానికి చాలా కల్పితాలద్దారు. కాని సంస్కృత మూలాలను లేదా యోగశాస్త్రాన్ని నిశితంగా పరిశీలిస్తే సిద్ధి అనే పదానికి అసలైన అర్థం చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. అంటే సంపూర్ణత్వమా? కరెక్ట్. సంపూర్ణత్వం లేదా ఒక పనిలో సాధించిన నైపుణ్యం. ఒక విద్యార్థి ఏకాగ్రతతో చదివి పరీక్షలో అద్భుతమైన మార్కులు సాధిస్తే అది విద్యాసిద్ధి. ఓ, అలా అన్నమాట. అవును. ఒక శాస్త్రవేత్త ఎన్నో ఏళ్లు కష్టపడి ఒక ఔషధాన్ని కనిపెడితే అది కార్యసిద్ధి. అంటే అసాధ్యం అనుకున్న ఒక పనిని పూర్తి ఏకాగ్రతతో, పట్టుదలతో సుసాధ్యం చేయడమే సిద్ధి. వావ్. అంటే ఇది ఊరికే రాదంటారు? అస్సలు రాదు. క్రమశిక్షణ, నిరంతరమైన సాధన మరియు ఆ విశ్వశక్తి పట్ల ఒక విధేయత కలిస్తేనే ఆ సిద్ధి లభిస్తుందని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది వింటుంటే మనం ఇందాక మాట్లాడుకున్న మొబైల్ ఫోన్ అనాలజీ ఇంకాస్త స్పష్టంగా అర్థమవుతుంది. ఎలా అంటే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఏకాగ్రతతో దీన్ని పఠించడం లేదా ఆ భావాన్ని మనసులోకి తీసుకోవడం అనేది మన మెదడిలోని మెంటల్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇచ్చే రోజువారీ అప్డేట్ లాంటిది. ఖచ్చితంగా. ఫోన్లో ఒక అప్డేట్ ఇన్స్టాల్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది కదా. అవును.
మధ్యలో ఆపితే అప్డేట్ ఫెయిల్ అవుతుంది. అలాగే మన బుద్ధికి, మనస్సుకు 100 సార్లు లేదా శతబార్ చదవడం అనే ఒక క్రమశిక్షణను అలవాటు చేస్తే మన బ్రెయిన్లోని న్యూరల్ పాత్వేస్ రీవైర్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. చివరకు వచ్చే బెస్ట్ అవుట్పుట్నే ఇక్కడ సిద్ధి అంటున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. ఒకసారి ఆ మెంటల్ అప్డేట్ పూర్తయ్యాక మనిషి ఆలోచనా విధానంలో వచ్చే స్పష్టత కూడా అసాధారణంగా ఉంటుంది. అవును, భావోద్వేగాల సమతుల్యత, ధైర్యం లాంటి లక్షణాలు సహజంగానే పెరుగుతాయి. ఇవే కదా మనుషులను చదువులు, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో విజయపదం వైపు నడిపించేవి. నిజమే. అయితే ఇక్కడ తులసీదాసుగారు ఇంకో ఆసక్తికరమైన పాయింట్ చెప్పారు. నీకు విజయం ఖచ్చితంగా దక్కుతుంది అనడానికి సాక్షాత్తూ పరమశివుడే సాక్షి అని రాశారు. అవును, సాఖి గౌరీషా అని ఉంటుంది కదా, గౌరీపతి అయిన శివుడు సాక్షి అని దానికర్థం. ఇక్కడే నాకో చిక్కుముడి కనిపిస్తోంది. హనుమాన్ చాలీసా అనేది రామభక్తుడైన హనుమంతుడి ప్రశంస కదా. మరి తులసీదాస్ తాను రాసిన గ్రంథం చదివితే ఫలితమొస్తుందని చెప్పడానికి దీనికి సాక్షిగా శ్రీరాముడున్నాడు అని సులభంగా చెప్పొచ్చు కదా. సడన్గా రాముణ్ణి పక్కనపెట్టి శివుడు సాక్షి అని ఎందుకు పేర్కొన్నారు? ఇది చాలా డీప్ క్వశ్చన్. ఈ ప్రశ్న వెనుక అప్పటి సామాజిక, ఆధ్యాత్మిక పరిస్థితుల నేపథ్యముంది. అంటే అప్పట్లో ఏమైనా గొడవలుండేవారా? మూలాల ప్రకారం సమాజంలో రాముడికి, శివుడికి మధ్య భేదం చూసేవాళ్లప్పట్లో చాలామంది ఉండేవాళ్లు. రాముణ్ణి పూజించే వైష్ణవులు శివాలయాలకు వెళ్లేవారు కాదు. అలాగే శివుణ్ణి పూజించే శైవులు రాముణ్ణి ఆరాధించేవారు కాదు. ఈ భేదభావాలు సమాజాన్ని విడదీస్తున్న సమయంలో తులసీదాస్ ఆ అడ్డుగోడలను బద్దలు కొట్టాలని చూశారు. దానికి హనుమంతుణ్ణి ఎలా వాడారు? హనుమంతుడు సాక్షాత్తూ పరమశివుని ఏకాదేశ రుద్రావతారమని పురాణాలు చెప్తున్నాయి కదా. రాముడికి సేవ చేయడానికి సాక్షాత్తూ శివుడే హనుమంతుడి రూపంలో వచ్చాడని నమ్మకం. ఓహో, అంటే హనుమంతుణ్ణి ఆశ్రయిస్తే ఇటు శ్రీరాముడి ఆశీసులు, అటు శివుడి మద్దతు ఒకేసారి లభిస్తాయి అని చెప్పారు. అవును, ఆ ఒక్క పదంతో తులసీదాస్ అది స్పష్టం చేశారు. ఏ దేవుడైనా ఒకటే అని ఐక్యతను చాటారు. ఇది వింటుంటే నాకు మన ఆధునిక జీవితంలో మనం చూసే ఒక సమస్య గుర్తొస్తోంది. సైలోడ్ థింకింగ్ అంటాం కదా. అవును, సైలోస్లో పనిచేయడం. ఎగ్జాక్ట్లీ. ఒక ఆఫీస్లో మార్కెటింగ్ టీంకి, సేల్స్ టీంకి పడకపోతే ఆ కంపెనీ ఎలా ముందుకెళ్లదో మనకు తెలుసు. మన మెదడులో కూడా ఒకవైపు లాజిక్, ఇంకోవైపు ఎమోషన్, ఒకవైపు ధర్మం, ఇంకోవైపు కోరిక, ఇలా వేరువేరుగా ఉంటే మనం ఏ సిద్ధిని సాధించదేం కదా. నిజమైన విజయం వస్తుందనే సైకాలజీని ఇక్కడ అద్భుతంగా చెప్పారు. భలే లాజికల్గా ఉంది. సరే, ఇప్పుడు ఈ అప్డేట్ ఇన్స్టాల్ అవ్వాలంటే ఉండాల్సిన ఒక ముఖ్యమైన కండిషన్ గురించి మాట్లాడుకుందాం. చౌపాయి 40లోని కండిషన్. అవును. తులసీదాస సదా హరిచేరా కీజై నాథ హృదయమహం దేరా. ఈ లైన్లో నన్ను బాగా ఆకట్టుకున్న పదం హరిచేరా. చేరా అంటే సేవకుడు లేదా దాసుడు కదా. అవును. తులసీదాసుగారు చరిత్రలో నిలిచిపోయే ఇంత అద్భుతమైన గ్రంథాన్ని రాసి చివర్లో నేను చాలా గొప్ప కవిని, గొప్ప ఫిలాసఫర్ని అని క్రెడిట్ తీసుకోలేదు. కేవలం తనను తాను ఒక సాధారణ సేవకుడుగా మాత్రమే పరిచయం చేసుకున్నారు. అసలు ఇంత సాధించిన తర్వాత కూడా ఇలా ఎందుకు తగ్గించుకోవాలి? ఈ పదం వెనుకున్న సైకాలజీని అర్థం చేసుకుంటే మనిషి జీవితంలో సగం ఒత్తిడి తగ్గిపోతుంది. ఎలాగంటారు? తనను తాను సేవకుడిగా భావించుకోవడమనేది ఒక గొప్ప మానసిక సాధన. ఎప్పుడైతే ఒక మనిషి నేను కేవలం సేవకుడిని మాత్రమే అని అంగీకరిస్తాడో అప్పుడు అతనిలోని నేనే చేస్తున్నాను అనే అహంకారం, అంటే ఈగో, పూర్తిగా నశించిపోతుంది. ఈగో పోతే ఏమవుతుంది? అహంకారం ఎప్పుడైతే పోతుందో దాని వెంటే వచ్చే గర్వం, ఇతరులతో పోల్చుకోవడం, అభద్రతాభావం అన్నీ మాయమవుతాయి. మూల సమాచారంలో స్వామి వివేకానంద చెప్పిన ఒక అద్భుతమైన మాట ఉంది. మనం ఎంత సేవ చేస్తే అంత ఆధ్యాత్మికంగా ఎదుగుతామని. రైట్. అంటే మనల్ని మనం ఒక పనిముట్టుగా, దైవానికి సేవకులుగా భావించినప్పుడు మన ద్వారా జరిగే ప్రతి పని అత్యంత పవిత్రంగా మారుతుంది అని అర్థం. అవును. ఇక్కడ మూలాల్లో వ్యాకరణానికి సంబంధించిన ఒక అద్భుతమైన పోలికుందండి. ఏంటది? సంస్కృతం లేదా తెలుగులో కర్ముని ప్రయోగం, అదే ప్యాసివ్ వాయిస్, కర్తరీ ప్రయోగం అంటే యాక్టివ్ వాయిస్ అని ఉంటాయి కదా. అవును, ఉంటాయి. కర్తరీ ప్రయోగంలో నేనే ఈ పని చేస్తున్నాను అనే అహంకారం, భారం ఉంటాయి. కానీ కర్మని ప్రయోగంలో నా ద్వారా ఈ పని జరుగుతోంది అనే భావన ఉంటుంది. కరెక్ట్. చాలా మంచి అనాలజీ ఇది. కానీ దీన్ని విశ్లేషిస్తుంటే నాకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. నేనే చేస్తున్నాను అనే ఫీలింగ్ లేకపోతే అసలు ఆ పనిలో ఎక్సలెన్స్ సాధించాలనే మోటివేషన్ ఎక్కడి నుండి వస్తుంది? అంతా పైవాడే చూసుకుంటాడు, నేనొక డమ్మీని అని బద్ధకంగా కూర్చునే ప్రమాదముంది కదా. అది చాలా సహజంగా వచ్చే సందేహం.
కానీ ఇక్కడే ఆధునిక సైకాలజీలోని ఫ్లో స్టేట్ అనే కాన్సెప్ట్ని మనం అన్వయించుకోవచ్చు. ఫ్లో స్టేట్ అంటే? అవును. ఒక గొప్ప క్రీడాకారుడు లేదా ఒక అద్భుతమైన సంగీత విద్వాంసుడు తమ అత్యుత్తమ ప్రతిభను కనబర్చే సమయంలో వారి మెదడులో నేను ఆడుతున్నాను లేదా నేను పాడుతున్నాను అనే ఆలోచన ఉండదు. అవును, వారు పూర్తిగా ఆ పనిలో లీనమైపోతారు. ఎగ్జాక్ట్లీ. ఆ కళ వారి ద్వారా దానంతటా అదే ప్రవహిస్తూ ఉంటుంది. ఒక పెన్తో మనం ఎంత గొప్ప అక్షరాలు రాసినా ఆ పెన్కి తానెంత గొప్పదాన్నో అని గర్వం రాదు కదా. వావ్, ఆ పెన్ ఉదాహరణ నిజంగా చాలా ఖచ్చితమైనది. అలాగే మనం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అని ఫీలైనప్పుడు బద్ధకం రాదు. పైగా రిజల్ట్ ఏమవుతుందో అనే యాంగ్జైటీ, భయం పోతాయి. తులసీదాస్ గారు తనను తాను అలాంటి ఒక పనిముట్టుగా భావించారు కాబట్టే అంత నిర్మలమైన కవిత్వాన్ని సృష్టించగలిగారు. నిజమే. హనుమంతుడు కూడా ఎప్పుడూ నేను రామకార్య సాధకుణ్ణి, సేవకుణ్ణి అని చెప్పుకుంటాడు తప్ప నా వల్లే సముద్రం దాటగలిగాను అని ఎక్కడా క్రెడిట్ తీసుకోలేదు కదా. అవును, ఆ అహంకారం లేకపోవడమే ఆయనలోని అసలైన బలం. ఒక రకంగా ఇది ఆయన మైండ్కున్న యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లాంటిది. రిజల్ట్ గురించి భయపడకుండా ప్రాసెస్ మీద మాత్రమే ఫోకస్ చేసే ఈ పద్ధతి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు ముగింపు భాగానికి వద్దాం. అంటే ఆఖరి దోహ. ఉమ్, పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూప్. రైట్. ఇక్కడ తులసీదాస్ గారు హనుమంతుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానిస్తారు. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటది? హనుమంతుడిని ఒంటరిగా రావద్దు అని చెబుతారు. రామలఖన సీతాసహిత హృదయ బసహూ సురభూపంటారు. అంటే రామ, లక్ష్మణ, సీత సమేతంగా తన హృదయంలోకి రమ్మని పిలుస్తున్నారు. అసలీ స్పెసిఫిక్ కాంబినేషన్ ఎందుకు అడిగినట్లు? కేవలం హనుమంతుడు ఒక్కడు చాలడా ఆపదలు తొలగించడానికి? ఈ దోహాలో ఒక అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ సూత్రం దాగి ఉందండి. ఓ అలాగా? అవును. ఇక్కడ రామ, సీత, లక్ష్మణ, హనుమంతులను కేవలం భౌతిక వ్యక్తులుగా లేదా దేవతలుగా చూడకూడదు. మరెలా చూడాలి? వారు మన మైండ్కి కావలసిన 4 అత్యంత కీలకమైన సాఫ్ట్వేర్ మాడ్యూల్స్. వారు ఒక్కో విశిష్ట లక్షణానికి ప్రతీకలు. రాముడు అంటే ధర్మం, రైటియస్నెస్. సీత అంటే పవిత్రత మరియు ఏకాగ్రత, లక్ష్మణుడు అంటే అంకితభావం లేదా క్రమశిక్షణ, మరియు హనుమంతుడు అంటే ధైర్యం మరియు శక్తి. తులసీదాస్ కోరుకుంటున్నదేమిటంటే తన హృదయంలో కేవలం ధైర్యం లేదా శక్తి ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ శక్తికి మిగతా 3 లక్షణాలు కూడా తోడు కావాలి అని. వ్యక్తికి అద్భుతమైన తెలివితేటలు, శక్తి ఉంటాయి, కాని అతనిలో ధర్మముండదు. అప్పుడు ఆ శక్తి విధ్వంసానికి లేదా పెద్ద పెద్ద స్కామ్లకు దారితీస్తుంది గదా. ఖచ్చితంగా. ఉదాహరణకు, నైతికత లేని ఒక కార్పొరేట్ లీడర్ కంపెనీని ఎలా నాశనం చేస్తాడో మనం చూస్తూనే ఉంటాం. అలాగే ఒకరికి ఏకాగ్రత, పవిత్రమైన ఉద్దేశం ఉంటాయి, కాని క్రమశిక్షణ ఉండదు. అప్పుడు వాళ్లు కేవలం పగటి కలలు కంటూ కూర్చుంటారు, ఏ పని పూర్తి చేయలేరు. అవును. అంటే కేవలం ఒక లక్షణం ఉన్నంత మాత్రాన ఎవరూ విజయం సాధించలేరన్నమాట. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పినట్లు ధర్మం లేని శక్తి ప్రమాదకరం, క్రమశిక్షణ లేని ఏకాగ్రత వృధా. అందుకే ఈ 4 లక్షణాలు ఒకేసారి మన మెంటల్ ఓఎస్లో ఇన్స్టాల్ అయితేనే మనం భావోద్వేగాల పరంగా అత్యంత స్థిరమైన, శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకోగలం. వావ్! అలా ఈ 4 లక్షణాలు ఎవరిలో అయితే నిండి ఉంటాయో వారి చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. అందుకే ఈ దోహా మొదటి లైన్లో హనుమంతుడిని మంగళమూర్తి అని మరియు సంకటహరణ అని కీర్తించారు. సో, మనస్సులో ధర్మం, క్రమశిక్షణ, ఏకాగ్రత, శక్తి ఉన్నప్పుడు మనకెదురయ్యే సంకటాలు లేదా సమస్యలు ఆటోమేటిక్గా కరిగిపోతాయి. అవును. అప్పుడు ఆ వ్యక్తి కేవలం తనకే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజానికి కూడా శుభాలను కలిగించే ఒక మంగళమూర్తిగా, ఒక పాజిటివ్ ఎనర్జీ సోర్స్గా మారిపోతాడు. కరెక్ట్. ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే హనుమాన్ చాలీసా అనేది ఏదో అదృష్టం కోసం లేదా భయం పోగొట్టుకోవడం కోసం మెకానికల్గా చదివే పాతకాలపు శ్లోకం ఎంతమాత్రం కాదు. ఇది మైండ్ని రోజూ డీఫ్రాగ్ చేసి ఆప్టిమైజ్ చేసే ఒక నిత్య ఓఎస్ అప్డేట్. అవును. ఈరోజు విశ్లేషణ మనకు నేర్పిన పాఠమదే. విజయం సాధించాలంటే క్రమశిక్షణ ఉండాలి. ఆ సాధించిన విజయం తలకెక్కకుండా ఉండాలంటే నేనొక సాధనాన్ని మాత్రమే అనే కర్మణీ ప్రయోగం లేదా వినయముండాలి. రైట్. ముగింపుగా మూలాల్లో ప్రస్తావించిన ఇంకొక చిన్న
కాని అత్యంత శక్తివంతమైన విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఏంటది? ఇలాంటి పారాయణాలు లేదా ఏవైనా సత్కార్యాలు ముగించేటప్పుడు చివరగా జై అంటూ కొన్ని నినాదాలు చేయడం ఆనవాయితీ కదా. ఆ నినాదాల వెనుక కూడా ఒక సైకాలజీ ఉందని మూలాలు చెప్తున్నాయి. అది కూడా వివరిస్తారా? తప్పకుండా. జై అంటే విజయం. ఆ నినాదాలు కేవలం వ్యక్తులకు కాదు, ఆ వ్యక్తులు ప్రతిబింబించే విలువలకు మనమిచ్చే గుర్తింపు. ధర్మం, దయలకు ప్రతీక అయిన రామచంద్రుడికి జై చెప్తారు. ఓ, భక్తి, ధైర్యాలకు ప్రతీక అయిన హనుమంతుడికి జైకారం పలుకుతారు. అజ్ఞానాన్ని నాశనం చేసి అంతర్గత శక్తినిచ్చే మహాదేవుడికి అంటే శివుడికి జై అంటారు. భరతమాతకి జై అని కూడా అంటారు కదా. అవును, చివరగా భరతమాతకి జై అంటారు. ఇది కేవలం దేశభక్తి మాత్రమే కాదు, ఇది భౌగోళిక హద్దులను దాటి మనందర్నీ కలిపి ఉంచే ఒక సాంస్కృతిక ఐక్యతకు, ఎన్నో వేల ఏళ్లుగా ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకందిస్తున్న మన వారసత్వానికి ఇచ్చే ఒక కృతజ్ఞత. అంటే ఆ నినాదాలతో మన మెదడులో ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది అంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. నిజంగా ఇలాంటి లోతైన అర్థాలు తెలుసుకున్నాక ఆ పంక్తులను చూసే దృక్పథం పూర్తిగా మారిపోతుంది. ఖచ్చితంగా మారిపోవాలి. కులమతాలకు అతీతంగా ఎవరికైనా అందుబాటులో ఉండే ఈ సక్సెస్ ఫార్ములాను అర్థం చేసుకున్నాక ఈరోజు మనమంతా ఒక సరికొత్త ఆలోచనతో బయటకు వెళ్దాం. ఆధునిక జీవితంలో ఆఫీస్లో టార్గెట్స్ రీచ్ అవ్వాలన్నా, వ్యాపారంలో నష్టాలు తట్టుకోవాలన్నా, లేదా పర్సనల్ రిలేషన్స్లో బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యాలన్నా ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి అంతా ఎక్కడ్నుండొస్తుంది? అదంతా మనలోని భారం నుండే. అవును, ఈ పని నేనే చేస్తున్నాను, దీని రిజల్ట్ నా చేతుల్లోనే ఉంది, నాకే క్రెడిట్ రావాలి అనే ఆ అహంకారం వల్లే వస్తుంది కదా. కరెక్ట్. సో ఒక్కసారి ఆలోచించండి. రేపటి నుండి ఉదయం నిద్ర లేవగానే ఆ కర్త అనే భారాన్ని పక్కన పెట్టి నేను కేవలం ఒక పవిత్రమైన పనిముట్టునో అని అనుకుంటే ఎలా ఉంటుంది? అది చాలా ప్రశాంతతనిస్తుంది. ఎగ్జాక్ట్లీ. నాలోని ఆ శక్తికి నేనొక సేవకుడిని మాత్రమే. నా పనిలో ధర్మం, పవిత్రత, క్రమశిక్షణ, ధైర్యం కలగలిపి ఉంటాయి అని ఒక మైండ్ అప్డేట్ ఇచ్చుకుంటే ఈ చిన్న మార్పు మన జీవితాల్లోని మానసిక ఒత్తిడిని ఎంత అనూహ్యంగా, ఎంత వేగంగా తుడిచిపెట్టేస్తుందో కదా. నిజంగా ఆ ఫ్లో స్టేట్లోకి వెళ్లడానికి ఇదే అసలైన మార్గం కదా. ఈ సరికొత్త మెంటల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ని ఈ క్షణం నుండే ఎందుకు ప్రారంభించకూడదు? ఈ పవర్ఫుల్ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్తో కలుద్దాం.